ఎన్డీఏ కూటమి దేశంలోనే ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా ఉలిక్కి పడేలా 14 అసెంబ్లీ, 2 ఎంపీ సెగ్మెంట్లు గెలుచుకున్న సందర్భంగా అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ వెంకట శివుడు యాదవ్ మరియు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వారి ఆనంద అనుభవాలు PHRC న్యూస్ తో పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దూరాలోచన మరియు యువ నాయకుడు నారా లోకేష్ యుగళం పాదయాత్ర, టీడీపీ కార్యకర్తలు, నాయకులు మరియు జనసేన నాయకులు బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమి సమిష్టి కృషితోనే ఇంతటి ఘన విజయం సాధించడం జరిగిందని మరియు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అనంతపురం జిల్లా దేశంలోనే అత్యంత కరువు ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు విజన్తో మరియు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం వల్లనే సాధ్యమని, ఇంకా మహిళా సాధికారతకి, ఉద్యోగ అవకాశాలకు, ఏదైనా పరిశ్రమ మరియు పెట్టుబడులను తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విజయంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాంట్రిబ్యూషన్ గాని మరియు త్యాగం ఫలితమే ఈ విజయ దుంబికి కారణం అని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలియజేయడం జరిగింది. మా యువ నాయకుడు ఆయన పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ప్రజల మన్నలు పొంది ప్రజలకు మేలు చేస్తాడనే నమ్మకంతో ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఎక్కువ పాదయాత్ర కూడా జరగడం జరిగింది. ఇవన్నీ ప్రజలకు అర్థం చేసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం, రైతుల భవిష్యత్తు కోసం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే అభివృద్ధి సాధ్యము, ఈ రాష్ట్రం బాగుపడాలంటే అనే ఉద్దేశంతో ఈ జిల్లా ప్రజలందరూ తెలుగుదేశం నాయకులైతేమి, జనసేన నాయకులైతేమి, బీజేపీ నాయకులైతేమి ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా చాలా బాగా కష్టపడ్డారు. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి, ఈ దేశంలోనే ఇటువంటి ఫలితాలు ఎప్పుడు రాలేవు. ఇంత వన్ సైడ్గా వచ్చిందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు వలన అయితే అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలు పట్టం కట్టారు. ఆ విషయాన్ని మా నాయకుడు మంచి పాలన ఈ రాష్ట్రానికి మరి ఒకటి ఉంది. మన అనంతపురం జిల్లాను ఎప్పుడు మర్చిపోకోకుండా ఉండే జిల్లా. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీలు, 2 ఎంపీ అభ్యర్థులు గెలిపించడం అనేది ఎప్పటికీ ఒక కంచుకోటగా ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లా అనేది కంచుకోట. అందులో ఈ విధంగా అత్యధిక మెజార్టీతో రావడం అంటే ఆశామాష కాదు. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక మన జిల్లాకు, మన రాష్ట్రానికి బాగా మంచి జరుగుతుందని కోరుకుని ఈ అవకాశం ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా ఈ విజయాన్ని వాళ్ళకి అంకితం ఇస్తున్నాము. ఎందుకంటే ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు అసెంబ్లీలో, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థులన్నీ కూడా అఖండ మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క తీర్పుకి మేము కూడా ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పేసి సంకేతాన్ని ఇవ్వడం అయితే జీవితంలో మర్చిపోలేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ విధ్వంసక పరిపాలనకి శరమగీతం పాడాలనే లక్ష్యంతో అన్ని వర్గాల వారు మమేకమై ఎక్కడికక్కడ వాళ్ళు తరలి వచ్చేసి ఓటు బ్యాంకులను కూడా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఓటుని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు వేసి అన్ని చోట్ల విజయదుందులు మోగించేందుకు సహాయసహకారం చేస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనందరూ ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఖచ్చితంగా నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు మార్చగలరు. లేకపోతే ఇప్పటికే అధోగతి పోయేటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేటువంటి దిక్కుముక్కు లేనటువంటి లక్ష్యంతో అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ముందుకు వచ్చి ఎప్పుడు గతంలో లేనంతగా ఓటింగ్ శాతం కూడా బాగా పెరిగి అందరూ కూడా వచ్చి ఓటు చేసిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తాము. ఒక నరకాసురుని కూడా జరిగిన తర్వాత దీపావళి పండుగ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ప్రజలు ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి ఆనందాలు వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్ర పరిపాలన పట్ల ఏ విధంగా విసిగి వేసారిపోయిన విషయాన్ని కనిపిస్తూ ఉందనేది నేను జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు అర్థమైంది. కాబట్టి మేమందరూ కూడా ఓటే కోరుకుంటాం. ప్రజలందరూ తీర్పుకి కట్టుబడి ఖచ్చితంగా వాళ్ళందరూ సహాయ సహకారాలతోటి నారా చంద్రబాబు గారు రాష్ట్ర భవిష్యత్తుని ఖచ్చితంగా
మంచి వైపు తీసుకెళ్తారు. అదేవిధంగా రాష్ట్ర రాజధాని ఏదైతే ఉందో రాజధాని నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేస్తారు. పోలవరం డ్యామ్ కూడా పూర్తి చేసి తద్వారా రాయలసీమ ప్రాంత వాసులకి సస్యశ్యామం కావడానికి నీటి సమస్యలు కల్పించేటువంటి దిశగా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ త్వరలోనే అన్ని కార్యక్రమాలు చేపట్టి మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చామో సూపర్ 6 కార్యక్రమాలను ఖచ్చితంగా 2-3 రోజులు అంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మొదలుపెట్టి అవన్నీ కూడా అమలు చేసి ఈ రాష్ట్ర ప్రజల మన్ననలు పొంది రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం వెళ్ళవెళ్ళ అందరూ కూడా కష్టపడతామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా అత్యధిక మెజార్టీతో అఖండమైన మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత వాసుల యొక్క మనోభావాన్ని ఖచ్చితంగా నేను గుర్తించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేస్తూ పార్లమెంట్ కూడా నా గలాన్ని వినిపించి ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక వెనుకబడినటువంటి అనంతపురం జిల్లాని ఏ విధంగా ఆదుకోవాలి, రైతాంగానికి ఏవే సమస్యలు ఉన్నాయో అన్ని కూడా పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లి అదేవిధంగా మన రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు కోసం అదేవిధంగా అనంతపురం పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇమీడియట్ గా ఏర్పాటు చేసి తద్వారా ఈ ప్రాంత వాసులకు ఉన్నటువంటి దుర్గంధభరితమైన వాతావరణం తీసుకొచ్చి ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చేటువంటి కార్యక్రమాలు కావచ్చు, యువతకు ఉద్యోగాలు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంత వాసులకి నేను అందుబాటులో ఉండి ఖచ్చితంగా నా గలాన్ని వినిపించి అందరికీ కూడా నేను నచ్చ చేస్తానని చెప్పేసి ఇలా సేవకుడిగా ఉండాలని చెప్పేసి సార్ గారి కాంట్రిబ్యూషన్ కానీ ఆయన త్యాగాలు కానీ ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా అంటే ఎందుకంటే నారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 52 రోజుల పాటు జైల్లో వేసి అనవసరమైన కేసులు పెట్టి రాష్ట్రంలో నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ విధ్వంసకాల పరిపాలన ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆ సమయంలో చంద్రబాబు గారికి నేనున్నాను, ఖచ్చితంగా నేను అండదండగా అందిస్తానని చెప్పేసి ఎటువంటి షరతులు లేకుండా వాలంటీర్గా వచ్చి జనసేన మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక మలుపు జరిగిన విషయాన్ని ఖచ్చితంగా గుర్తించాను. ఎందుకంటే వారు నిస్వార్థంగా ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఉండి 170 స్థానాల్లో పోటీ చేయగల సత్తా ఉండి కూడా కేవలం 21 సీట్లు తీసుకొని తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాక్షస పాలనకి ఖచ్చితంగా బయటకు పంపించాలి, ఈ యొక్క సైకో ప్రభుత్వాన్ని దించేయాలనే లక్ష్యంతో వారు మా టీడీపీతో పాటు జత కలిపి అదేవిధంగా బీజేపీని కూడా కలిపి ఒక కూటమిగా ఏర్పాటు చేసిన దాంట్లో నిజంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర చాలా పెద్దది. వారి త్యాగాలు ఖచ్చితంగా పార్టీ గుర్తుపెట్టుకుంటుంది. వారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ కూటమికి ఒక మంచి బలాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా మేము భావిస్తున్నాం. ఇంతకుముందు సింగిల్ బీజేపీ వాళ్ళే సొంతంగా సీట్లు సంపాదించి అధికారం పొందారు. ఇప్పుడు ఖచ్చితంగా మన ఎన్డీఏ కూటమిలో మన టీడీపీ బాధ్యత చాలా ఉంది. ఈ బాధ్యతని గుర్తించి ఏమన్నా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఇతరత్ర కంపెనీలు కానీ రాయితీలు కానీ ఇంకా ఏమన్నా తెచ్చేకి ఏమైనా అవకాశం ఉందా? ఖచ్చితంగా అంటే నరేంద్ర మోడీ గారితో ఈరోజు స్నేహపూర్వక వాతావరణంలో మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకొని ప్రత్యేకించి రాష్ట్రం ఇప్పటికే దాదాపు 13 లక్షల కోట్ల అప్పులు పోలేదు. కాబట్టి వాటి మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో వాటిని మాఫీ చేయించుకోవడం కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి నిధులు తీసుకొచ్చే కార్యక్రమం కానీ వాళ్ళతో చేసేటువంటి కార్యక్రమం తీసుకొస్తాం. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రగతికి సంబంధించినటువంటి రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి రాష్ట్ర సంక్షేమానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో పూర్తి స్థాయిలో బీజేపీతో మేము స్నేహపూర్వకంగా ఉంటూ సాధించుకుంటాం అనే విషయాన్ని ఈరోజు ఎందుకంటే నారా చంద్రబాబు గారు కూడా ఈరోజు ఎన్డీఏ నుంచి కూడా ఈరోజు ఢిల్లీకి ఆహ్వానం వెళ్ళింది. కాబట్టి ఎన్డీఏ కూటమి ద్వారా వారు కూడా కీలక స్థానాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి అంత మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.